హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను జియో ఫైబర్నెట్తో నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా యాక్ట్ ఫైబర్నెట్ అయితే యూజ్ చేసేవాడిని. 300 GB ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసేవాడిని. 300 GBకి నాకు 700 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు. బట్ ఇది అన్లిమిటెడ్ జీబీ ఇస్తుంది, 400 రూపీస్కి అన్లిమిటెడ్ ఇస్తుంది కాబట్టి స్పీడ్స్ కూడా సేమ్ ఉన్నాయి. 30 MBps స్పీడ్ ఉంది. సో నేను ఇదైతే పర్చేస్ చేశాను. దీంతో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఇది మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి, మీరు కూడా కనెక్షన్ తెచ్చుకోవాలనుకుంటే ఎలా మీరు జియో ఫైబర్నెట్కి కన్వర్ట్ అవ్వాలనే విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో గురించి మాట్లాడినట్లయితే నేను మ్యాక్సిమం జియో ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేశాను. ఇది జియో మొబైల్ అయితే ఉందో అది, తర్వాత ఇది జియో ఫై, అది ఉంది కదా ఇంతకుముందు చిన్నది ఇచ్చేవాళ్ళు జియో ఫై అని. సో దీన్ని కూడా నేను యూజ్ చేశాను. బట్ ఇది చాలా డిఫరెంట్ జియో ఫైబర్నెట్ అనేది, ఎందుకంటే ఇవన్నీ కూడా సిమ్ కార్డ్ ప్లాన్ మీద రన్ అయ్యే గ్యాడ్జెట్స్ అని చెప్పేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం సిమ్ కార్డ్ మీద రన్ అయ్యే గ్యాడ్జెట్ కాదు. సో వాళ్ళు కొత్తగా ఒక ఫైబర్నెట్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, జియో ఫై అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ జియో ఫైని ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఏ విధంగా మన ఇంట్లో కనెక్షన్ పెట్టుకోవాలని చెప్పి తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. మై జియో యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేసి మీకు ఇక్కడ గెట్ జియో ఫైబర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేయమంటుంది. మీ పిన్ కోడ్, మీ స్టేటు, సిటీ, బిల్డింగ్ నేమ్ అంతా మీ అడ్రస్ అంతా ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఒక గంటలోపు వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ అడ్రస్ అన్నీ తెలుసుకొని వాళ్ళు మీ ఇంటికి అయితే వస్తారు. మీ ఇంటికి వచ్చి ఫైబర్నెట్ని అయితే ఫిక్స్ చేస్తారు. సో నేనైతే నిన్న మార్నింగ్ అయితే ఆర్డర్ పెట్టాను, మధ్యాహ్నానికి కాల్ వచ్చింది, సాయంత్రానికి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లారు, పొద్దున్న కల్లా బిగించేశారనమాట. సో అంత ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరిగిపోయింది. సర్వీస్ అయితే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. సో అసలు ప్లాన్స్ ఏమున్నాయి వెళ్ళి అది కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 2 ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పటికి జియో ఫైబర్నెట్, సెకండ్ వచ్చేటప్పటికి జియో ఫైబర్నెట్ ప్లస్ సెటప్ బాక్స్ అనమాట. సో 2 ప్లాన్లు అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఫస్ట్ వచ్చేటప్పటికి 1500 అయితే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చి కనెక్షన్ అయితే పెడతారు. 1 మంత్ మీకు 150 MB/s స్పీడ్ అయితే ఇస్తారు. అన్లిమిటెడ్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందంటే కంటిన్యూ అవ్వండి, లేదంటే రిజెక్ట్ చేస్తే మీరు కట్టిన 1500 మీకు రీఫండ్ అయితే అయిపోతాయి. వాళ్ళు వచ్చి వైఫై బాక్స్, రౌటర్ అన్ని తీసుకెళ్ళిపోతారు. సెటప్ బాక్స్ ప్యాక్ కావాలనుకుంటే 2500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చి సెటప్ బాక్స్ బిగిస్తారు, అదేవిధంగా వైఫై రౌటర్ బిగిస్తారు. మనం 1 మంత్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్. మొత్తం మనకి 10 OTT ప్లాట్ఫామ్స్ అయితే ఇస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళు 1 మంత్ ఫ్రీ అయితే ఇస్తారు. మీకు నచ్చిందంటే కంటిన్యూ చేసుకోవచ్చు, నచ్చలేదు అనుకుంటే నెక్స్ట్ మంత్కి మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళ మంత్లీ ప్లాన్స్ గురించి మాట్లాడినట్లయితే మొత్తం వీళ్ళు 5 ప్యాక్స్ అయితే తీసుకొచ్చారు, 5 or 6 తీసుకొచ్చారు. ఫస్ట్ 399 ప్యాక్, బ్రాంజ్ ప్యాక్. సో ఇందులో మనకి 30 MB/s స్పీడ్ అయితే ఇస్తారు, అన్లిమిటెడ్ వైఫై. వీళ్ళు ఎటువంటి OTT ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వరు, జస్ట్ ఒక మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ నుంచి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాక్ వచ్చేటప్పటికి 699 ప్యాక్ అనమాట, సిల్వర్ ప్యాక్. ఇందులో కూడా మనకి ఎటువంటి OTT కంటెంట్ ఇవ్వరు, కాకపోతే స్పీడ్ అనేది 100 MB/s స్పీడ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 999 ప్యాక్, గోల్డ్ ప్యాక్. ఇందులో మనకి 150 MB/s స్పీడ్ అయితే ఇస్తారు. దీనిలో కొన్ని OTT ప్లాట్ఫామ్స్ కూడా ఇస్తారు. మొత్తం 11 OTT ప్లాట్ఫామ్స్ అయితే ఇస్తారు. వాటిలో అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, డిస్నీ హాట్స్టార్ VIP ఉంటుంది, సోనీ లైవ్, G5, సన్ నెక్స్ట్, వూట్ ఇవైతే వాళ్ళు ఇస్తారు. సో తర్వాత నెక్స్ట్ ప్యాక్ గురించి మాట్లాడినట్లయితే డైమండ్ ప్యాక్ 1499 ఉంటుంది. ఇది 300 MB/s స్పీడ్ అయితే ఇస్తారు, అన్లిమిటెడ్ వైఫై, OTT కంటెంట్స్ కూడా వీళ్ళు ఇస్తారు. నెక్స్ట్ డైమండ్ ప్యాక్ 500 MB/s వస్తుంది, 2499 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాటినం 4000 రూపీస్, ఇది 1 GB/s స్పీడ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టైటానియం, ఇది 8500 ఉంటుంది, ఇది కూడా 1 GB/s స్పీడ్, కాకపోతే OTT ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఉంటుంది. లైక్ నెట్ఫ్లిక్స్లో ప్రీమియం ప్యాక్ అయితే ఇస్తారు. సో ఆ విధంగా OTTలో కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. సో దీని యొక్క స్పీడ్ గురించి మాట్లాడినట్లయితే ఇది నిజమే, 150 MB/s స్పీడ్ అన్నారు కదా, అది నిజమే. సో ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. స్పీడ్ టెస్ట్ బై ఓక్లా అనే యాప్లో నేను స్పీడ్ టెస్ట్ అయితే చేశాను. చెప్పడం మర్చిపోయాను, ఇది 2 సిగ్నల్స్ అయితే ఇస్తుంది. 5G నెట్వర్క్, 4G నెట్వర్క్ 2 ఇస్తుంది. కాకపోతే 5G నెట్వర్క్ అనేది ఎక్కువ డిస్టెన్స్ రాదు, తక్కువ డిస్టెన్స్ వస్తుంది, చాలా స్పీడ్ వస్తుంది. 4G ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది, కొంచెం స్పీడ్ తక్కువ ఉంటుంది. 5Gలో నేను స్పీడ్ చెక్ చేస్తే 150 MB/s స్పీడ్ అయితే వచ్చింది. సో నేను యాక్ట్ ఫైబర్నెట్ వాడేటప్పుడు GTA 5 ఇన్స్టాల్ చేశాను నా ల్యాప్టాప్లో. సో GTA 5 90 GB 100 GB ఉంటుంది. మొత్తం నాకు 2.5 days 3 days పట్టింది కంటిన్యూస్గా. బట్ జియో ఫైబర్నెట్కి మారిన తర్వాత జస్ట్ 1.5 hourలో నేను 90 GB అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో చాలా స్పీడ్ ఉంది. నేను దూరంగా వెళ్ళి కూర్చున్నాను, దగ్గరకు కాదు, దూరంగా వెళ్ళి కూర్చుంటేనే నాకు
1.5 అవర్లో 100 GB ఎక్కేసింది. దాన్ని బట్టి మీరు స్పీడ్ అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది ఈ ప్యాక్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఇదే వీళ్ళు లాస్ట్ దాకా కంటిన్యూ చేస్తారా, ఒక సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ స్పీడ్ తగ్గించేసి ఇబ్బంది పెడతారా చూడాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైబర్ నెట్ అని చెప్పేసుకోవచ్చు జియో ఫైబర్ నెట్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఓటీటీ కంటెంట్ కూడా చూడాలనుకుంటారో వాళ్ళు సెటప్ బాక్స్ ఉన్న ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సెటప్ బాక్స్ ఉన్న ప్లాన్లో మనకి ఓటీటీ కంటెంట్స్ అయితే వస్తాయి. జిమ్ని టీవీ చూడాలనుకుంటే సన్ నెక్స్ట్కి వెళ్ళాలి, మా టీవీ చూడాలనుకుంటే హాట్స్టార్కి వెళ్ళాలి, జీ సినిమాలు చూడాలనుకుంటే G5కి వెళ్ళాలి. అట్లా ఛానల్స్ మార్చుకుంటూ ఉండాలి. బట్ అది కొంచెం చిరాగ్గా ఉంటుంది కాబట్టి నేను డిష్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం, మేబీ అది కూడా ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ జియో ఫైబర్ నెట్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఫాస్ట్ ఉంది నెట్ కూడా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మై జియో యాప్లో కానివ్వండి, జియో వెబ్సైట్లో కానివ్వండి వెళ్ళి మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.